దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములో. యెహోవా నరుల్ని జంతువుల్ని రక్షించేవాడవు నీవే చాలు. కాబట్టి రక్షణ అనేది దేవుని యొద్ద నుండే రావాలి. ఈ లోకంలో మానవులకు ఎన్నో భయాలు. అందుకనే చాలామంది ధనవంతులు 2 నెలలకోసారి బాడీ చెకప్ చేయించుకుంటుంటారు. అప్పుడప్పుడు కొంతమంది డాక్టర్ దగ్గరకు 6 నెలలకి 3 నెలలకి వెళ్ళి వస్తుంటారు. కొంతమంది బాడీ అంతా చెకప్ చేయించుకుంటున్నారు. లోపల ఏం జరుగుతుందో అనే భయము. ఎన్నో రకాల భయాలు మానవులకు ఉన్నాయి. వ్యాధులు వస్తాయేమనే భయము, దెయ్యం పడుతుందేమనే భయము, మరణాలు వస్తాయేమనే భయము, కీడు కలుగుతుందేమనే భయము. కొంతమంది ఎన్నో రకాల భయములతో ఉంటారు. అయితే దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. యెహోవా నరుల్ని జంతువుల్ని రక్షించేవాడవు నీవే. మనల్ని 95 ఏళ్ళు రక్షించుటకు, కాపాడుటకు, సంరక్షించుటకు, పోషించుటకు మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు బలవంతుడు. ఏ అపాయము కానీ, ఏ కీడు కానీ, ఏ శోధన కానీ మన యొద్దకు రాకుండా మనల్ని కాపాడుటకు శక్తిమంతుడు. మన దేవుడు మరణము లేనివాడు, మన దేవుడు మార్పు చెందనివాడు, మన దేవుడు మహాబలవంతుడు, మన దేవుడు మహాశక్తిమంతుడు, మన దేవుడు మహాగణుడు. కాబట్టి రోగాల మీద, మరణాల మీద, దెయ్యం మీద, సాతాను మీద, మనుషుల మీద అధికారి అయి ఉన్న దేవుడు. కాబట్టి మన దేవుడు ఈ లోకములో ఏ కీడు రాకుండా కాపాడుతాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ సంతోషించే అనుభవంలోకి మనల్ని నడిపిస్తాడు. మనం ఎల్లప్పుడూ సంతోషించినట్లు మనకు మంచి ఆరోగ్యాలు, మనకు మంచి ఆయుష్, మనకు మంచి ఐశ్వర్యము, మనకు పరిశుద్ధత పరలోకం నుంచి పంపించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఉన్నాడు కనుక మనకు భయము లేదు.